గురూజీ హైదరాబాద్ నుంచి మయూరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నా పేరు మయూరి అండి. నమస్కారం అండి మయూరి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్గా నాకు మ్యారేజ్ అవ్వబోతుంది. అతని పేరు ప్రశాంత్ కుమార్. నక్షత్రం చెప్పండి. ఆ నక్షత్రం అవేం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ ఒకటి తెలుసు. చెప్పండి. అది 7th date 5th month 1989. 7/5/1989. అవునండి. పుట్టిన సమయం మార్నింగ్ అనుకుంటా. జమ్మికుంటలో పుట్టాడు. సుమారు ఎంత సమయం అయి ఉండొచ్చు? 8:30 ఆ టైం అయ్యి ఉండొచ్చు అండి. సుమారు మార్నింగ్ 8:30 అవునండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు కదా, ఎవరిది ఇది? ఇది యాక్చువల్గా నా పెళ్ళి వచ్చేసి Feb 24th అవుతుంది. వెరీ గుడ్. అతనిది అనమాట ఇది డేట్ ఆఫ్ బర్త్. అతని జాతకం ముందుగానే తెలుసుకొని ఏం చేస్తావు తల్లి? అంటే అతను జాబ్స్ కి ట్రయల్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కి. యాక్చువల్ గా అంటే మొన్న జెన్కో ఎగ్జామ్ రాశారు, దాంట్లో రాదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఏఈ ఎగ్జామ్ కూడా రాశారు, ఎందులో అయినా గవర్నమెంట్ లో వస్తుందా లేదా అని చెప్పేసి. అతను యాక్చువల్ గా ఇప్పుడు రాజస్థాన్ లో వర్క్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ గా. వాళ్ళ పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడ మేము హైదరాబాద్ లో ఉంటాం, అక్కడ ఉండాలి అని వాళ్ళు ఇష్టం అన్నమాట. అయితే అతను ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుందని చెప్పి అతను అనుకుంటున్నాడు. నా పేరు వచ్చేసి మయూరి. అదే నాది తెలుసుకోవాలా అతను తెలుసుకోవాలా నాకేం అర్థం కాదు. అదే కన్ఫ్యూజన్. జీవితంలో కన్ఫ్యూజన్ పెట్టుకుంటే ఎలా తల్లి? మయూరి, మీ నక్షత్రం ఏంటి? పోనీ నాది యాక్చువల్ గా డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. October 31st. యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ ఇది? నాది ఓకే. October 31st 1991. October 31st 1991. అక్టోబర్ నెల 31st 1991. బాగుంది తల్లి, మీ పేరు చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ స్వామి. నమిలి తెలుగులో కదా. మంచి ప్రైవేట్ ఉద్యోగంలోనే ఏదైనా ట్రై చేయమని చెప్పండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే వెళ్ళొచ్చు, ఓన్గా ఇచ్చేయచ్చు. విదేశీ యోగం ఉంది, రాహు చాలా బాగున్నాడు, ఫారిన్లో వెళ్ళి ఉద్యోగం చేస్తాడని ఉంది. ఇవన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇతనికి యోగం లేదు. ప్రయత్నించి ప్రతిఫలం రాదు. టైం స్పెండ్ చేయకుండా మా చేసే కెరియర్లోనే డెవలప్మెంట్ అవ్వాలని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు పూణేలో, రాజస్థాన్లో ఎక్కడో ఉన్నారని అంత దూరం ఉండి ఏం చేస్తారు? ఇక్కడే పిలుచుకోండి, ఇక్కడే ఏదైనా మంచి ఉద్యోగం చేయమని చెప్పండి, ప్రాబ్లం లేదు. కానీ నీ జాతకం ఆశ్లేష నక్షత్రము. ఆశ్లేష నక్షత్రంలో బుధ మహాదశలో జన్మించారు. నీ జాతకం చాలా బాగుంది, నువ్వేం భయపడపనేసే అవసరం లేదు. ఈజీగా లైఫ్ లీడ్ చేస్తావు. సరిగా కరెక్ట్గా ప్లాన్ ప్రకారము మీరు లైఫ్ లీడ్ చేయండి. ఎకనామికలీ ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ మాట్లాడండి, చాలు. వేరే ఇంకేం వద్దు తల్లి. నీ జాతకం బాగుందమ్మా, ఏ ఇబ్బందులు రావు. ఇక్కడ పంచమ స్థానం పూర్వపుణ్యస్థానము చాలా బాగుంది, ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎనీవే అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్. ఆ వివాహ జీవితంలో అడుగుపెడుతున్నారు. వరుడు నూతన వధువరులు రెడీ అవుతున్నారు. మంచిది, మంచి జీవితంలో మంచి స్థాయికి వెళ్ళండి. అప్పటిదాకా మీరు ప్రతిరోజు విష్ణు దేవాలయంలో, అంటే వెంకటేశ్వర, నారాయణ, హనుమంతుడు, ఏదైనా విష్ణుకు సంబంధించిన దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తూ ఉండండి, ఎప్పటిదాకా పెళ్ళి అయ్యే వరకు. అలా చేస్తూ ఉంటే ముందుకి జీవితంలో భగవంతుడు మీ జీవితంలో వెలుగుని ప్రసాదిస్తాడు తల్లి. సింపుల్ రెమెడీ, అది చేసుకోండి, మంచిదవుతుంది. నమస్తే.